హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో రీసెంట్గా మనకి ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ అప్లై చేసుకోవడానికి ఏ డేట్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎన్ని ఫేసెస్లో ఉండబోతుంది, సో ఇదంతా కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఈ ఇయర్ ఎవరైతే పాస్డ్ అవుట్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ, అలాగే ఎప్పటి నుంచో మనకి పీఓని టార్గెట్గా పెట్టుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్కి, సో వాళ్ళు కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన డేట్స్ అనేవి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, మీకు 4455 ప్లస్ వేకెన్సీస్తో ఈసారి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇది యాక్చువల్గా ఎక్కువ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 3049 అంటే 3049 వరకు కూడా వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది. సో ఇప్పుడు దాదాపుగా 4455 4455 ప్లస్ వేకెన్సీస్ తోటి సో ఈసారి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అండ్ కంపేర్ చేసుకుంటే హ్యూజ్ వేకెన్సీస్, అది ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ ఏ రోజున మీరు అప్లై చేసుకోవాలి అండ్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకోండి. సో ఆగస్ట్ 1 నుంచి మీరు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అండ్ 21తో ఎండ్ అయిపోతుంది. ఇట్ ఈస్ బెటర్. అండ్ మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వరకు ఉండకుండా సో ఈ డేట్స్లో త్వరగా అప్లై చేసుకోవడం అనేది మంచిది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జామ్ డేట్స్. మీకు ఆల్రెడీ తెలుసు, మనకి పీఓకి వచ్చేటప్పటికి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ని రీచ్ అయిన తర్వాత మెయిన్స్, సో మెయిన్స్లో కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ, దాని తర్వాత సో మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ డేట్ వచ్చేటప్పటికి వీళ్ళు మనకి అక్టోబర్లో ఉండొచ్చు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ మంత్లో కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్స్ వచ్చేటప్పటికి నవంబర్ మంత్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్, ఈ మంత్లో వాళ్ళు కండక్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ బ్యాంక్ ఎగ్జామ్కైనా మెయిన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఈ రెండు చూసుకోవాలి మీరు అప్లై చేసుకున్నప్పుడు. సో మనకి పీఓకి వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ అంటే కొంతమంది మనకి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, కొంతమంది బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, సో ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్, కాకపోతే ఎప్పటికల్లా కంప్లీట్ అవ్వాలి. సో ఆగస్ట్ 8 ఏదైతే ఉందో, ఆగస్ట్ 21 నాటికల్లా, సో ఈ ఇయర్ కల్లా మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో అది క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే నెక్స్ట్ ఏజ్ వచ్చేటప్పటికి మినిమం 20 ఇయర్స్ అంటే 20 లోపు ఉండకూడదు, అలాగే మ్యాక్సిమం 30 ఇయర్స్కి మించి ఉండకూడదు అనమాట. సో ఇది జనరల్ ఏజ్ క్యాండిడేట్ని తీసుకొని ఇవ్వడం జరిగింది 20 to 30 ఇయర్స్ మధ్యలో. సో అది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడొచ్చు, సెలెక్షన్ ప్రొసీజర్ చూడండి. నేను చెప్పినట్టుగా మీకు phase 1, phase 2, phase 3 అని చెప్పేసి సో 3 phases దీనిని మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సరే మనకి ఏజ్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిఫికేషన్ ఉంది, అప్లై చేసుకున్నారు. సో మనకి అక్టోబర్ మంత్లో ప్రిలిమ్స్ జరుగుతుంది కదా, ఆ ప్రిలిమ్స్కి సంబంధించి మెయిన్గా మీకు ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందుకే నేను చెప్పాను, సో ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ప్రిపేర్ అవుతున్నారో లేదా ఒక మంచి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళకి, ఆల్రెడీ మీరు బ్యాంక్ జాబ్ కోసం అని చెప్పేసి ఒక గోల్గా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మెయిన్గా, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి అండ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ నుంచి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో మీకు మామూలుగా అయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది పేపర్, కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి అది ఇంగ్లీష్లో మాత్రమే మీకు ఆ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద మనకి తెలుగు స్టేట్స్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ మనం చూస్ చేసుకునే మీడియం ఇంగ్లీష్ కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా టైం అలొకేట్ అనేది చేయడం జరిగింది. అంటే మీరు 30 క్వశ్చన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి మీకు ఇచ్చే టైము 20 మినిట్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 20 మినిట్స్ అండ్ రీజనింగ్కి 20 మినిట్స్ అండ్ ఓవరాల్గా 1 hour 60 మినిట్స్ ఇస్తారు. సో ఇది సెక్షన్ టైమ్గా చెప్పచ్చు అనమాట. అంటే సో మామూలుగా 1 hour టైం ఉండేది అనుకోండి ఇది వరకు. సో 1 hour లోపు మీరు 30 మినిట్స్ ఒక సబ్జెక్ట్కి పెట్టి ఇంకొక 30 మినిట్స్ 2 సబ్జెక్ట్స్కి పెట్టినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా 20 మినిట్స్ అనేది మనకి టైం. ఆ 20 మినిట్స్ లోపే మీరు ఆ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా ఇది ఆన్లైన్ ప్రాసెస్ అనమాట.
ప్రిలిమ్స్. ఈ ఒకవేళ మీరు ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, కట్ ఆఫ్ రీచ్ అయ్యారు అనుకుందాం. సో తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ రిపీట్ అవుతాయి. కాకపోతే సో మనకి కంప్యూటర్ అనేది కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. జనరల్ అండ్ ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ ఏదైతే ఉందో సో అది ఒకటి యాడ్ అవుతుంది. అలాగే డేటా అనాలిసిస్ ఇంటరప్షన్ లాంటివి ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, డేటా అనాలిసిస్ ఉంటుంది, అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్, రీజనింగ్తో పాటు కంప్యూటర్ యాప్టిట్యూడ్ కూడా ఉండడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 45 క్వశ్చన్స్ ఉంటాయి. అదే మనకి జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ లాంటి వాటికి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి 35, డేటా అనాలిసిస్ 35. సో టోటల్గా 155 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అది 200 మార్క్స్కి ఉండడం జరుగుతుంది అనమాట. సో అలాగే సో మీడియం కూడా అక్కడ ఇచ్చారు అండ్ దీనికి కూడా సెక్షన్ టైమ్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఆబ్జెక్టివ్తో పాటుగా మెయిన్స్లో మీరు ఆబ్జెక్టివ్తో పాటుగా ఒక డిస్క్రిప్టివ్ అంటే ఒక ఎస్సే యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దానికి 30 minutes, హాఫ్ అన్ అవర్ అనేది మీకు టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మెయిన్స్కి సంబంధించి. ప్రిలిమ్స్, మెయిన్స్ క్వాలిఫై అయితే దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అది ఇంకా ఫైనల్. సో ఒకసారి కట్ ఆఫ్ కూడా చూడండి. ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్స్ కనుక జనరల్గా చూసుకున్నట్టయితే 21లో ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 50.5 ఉంది. ఓకేనా. సో ఇది ఓవరాల్ 100కే అనుకున్నాం కదా, 50.5. 2022లో 49.75 ఉంది. సో 2023లో 54.25. సో మనం కట్ ఆఫ్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో, అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటున్నామో దాన్ని కట్ ఆఫ్ కూడా చూడాలి. సో కట్ ఆఫ్ ఫ్లక్చువేట్ అవుతుంది అంటే పేపర్ ఎయిదర్ ఈజీగానైనా, మోడరేట్ లేదా కొంచెం డిఫికల్ట్ లేదా పేపర్ ప్యాటర్న్లో కొన్ని చేంజెస్ ఇలా రావడం జరుగుతుంది. సో అవి మనం అడాప్ట్ చేసుకుని సో ఈసారి ప్రిపేర్ అయినప్పుడు సో దానికి సిద్ధంగా ప్రిపేర్ అయితే గనక మనం ఈజీగా కట్ ఆఫ్ని రీచ్ అవ్వగలం. మనకుంటే ప్రిపరేషన్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, సో ఆ మిస్టేక్స్ కావచ్చు, సెక్షన్ టైమ్అవుట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్లని అటెంప్ట్ చేయడం ద్వారా సో రెక్టిఫై చేసుకోవచ్చు. అది ఒకటి. రెండోది కట్ ఆఫ్స్ ద్వారా సో మన స్టాండర్డ్ అండ్ పేపర్ స్టాండర్డ్ ఈ రెండింటిని అనాలిసిస్ చేసుకుని ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాంటి వాటికి మనకి జనరల్గా కట్ ఆఫ్ యూజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి 54.25 ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ అండ్ మెయిన్స్ కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 21లో 80.75 ఉంటే 22లో 71.25. 2023 వచ్చేటప్పటికి మెయిన్స్ కట్ ఆఫ్ డ్రాస్టిక్గా మనకి డిక్లైన్ అయిందని చెప్పచ్చు. 63 అనేది ఉండడం జరిగింది అనమాట. సో ఇలా మీరు ఓవరాల్గా కట్ ఆఫ్ని రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ని అటెంప్ట్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సెక్షన్ టైమ్అవుట్ ఉంది. సో ఎగ్జామ్ని అటెంప్ట్ చేసిన తర్వాత ఓవరాల్గా మీరు ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ కట్ ఆఫ్ని రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలి అనుకుంటే. సో ఇది ఐబిపిఎస్ పిఓ జాబ్కి సంబంధించిన సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్ అనమాట. సో అంతా కూడా మనకి ప్రిలిమ్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేయాలి అనుకుంటే August 1 నుంచి 21 మధ్యలో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్ ఉంటుంది. సో దాన్ని మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్ అండి. సో వీలైనంత త్వరగా అప్లికేషన్ని ఫిల్ చేయడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా చూడండి. అండ్ ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే దాన్ని ఇంకా స్పీడప్ చేసుకోవడానికి అండ్ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో రెక్టిఫై చేసుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. సో కొత్తగా ఎవరైనా ఒకసారి ట్రై చేద్దాము, సో ఒకసారి ఈ జాబ్ మాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఎలా ఉంటుందో తెలుసుకుందాము, ఇలాంటి వాళ్ళు కూడా జనరల్గా ఉంటారు. సో వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని రాయాలి. సరదాగా రాద్దాం అనుకోకుండా ఒకసారి సీరియస్గా తీసుకుని 2 months సో కంప్లీట్గా మీరు డెడికేటెడ్గా కనుక పెట్టి ఒకసారి వర్క్ చేసి రాసినట్టయితే మేబీ సో అక్కడ ఉన్న పేపర్ ప్యాటర్న్, కట్ ఆఫ్, మీ ప్రిపరేషన్ అన్నీ కలిసి వచ్చి కూడా ఫస్ట్ అటెంప్ట్లో కూడా మీరు ప్రిలిమ్స్ని క్లియర్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుని నోటిఫికేషన్కి అప్లై చేయండి. అలాగే మన ఐఏసీఈలో ఈ బ్యాంకింగ్కి సంబంధించి కావచ్చు లేదా ఎస్ఎస్సికి సంబంధించి కావచ్చు, ఈవెన్ రైల్వేస్కి సంబంధించి కావచ్చు, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ని కూడా ఎలా ట్యాకిల్ చేయాలి, ఇప్పుడు వస్తున్న దాన్ని ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, సో దీనికి సంబంధించి ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు ఎవ్రీ సండే కూడా. కావాలంటే మీరు అటెండ్ అవ్వచ్చు దీనికి.
సో తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీకు ఈ బ్యాంకింగ్ పీఓకి సంబంధించి ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అవుతా ఉండి డౌట్స్ ఉన్నట్టయితే సో ఈ సండే అవేర్నెస్కి రండి. సో మీకు అవేర్నెస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి, దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది కూడా సో మీకు తెలుస్తుంది. దానివల్ల ప్రాసెస్ ఇంకా ఈజీ అవుతుంది. సో మీ జాబ్ కొట్టే వరకు కూడా మీ ప్రతి అడుగులో ఐఏసీఈ అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్తో అండ్ మీకు అండగా ఉండడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.